హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు నేను ములక్కాయ పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక కడాయి తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇలా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల ములక్కాయ పచ్చివాసన లేకుండా బాగుంటుందండి. ఇలా కొంచెం ఫ్రై అయినాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పక్కకి తీసుకున్నాక ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక అరగంట ముందు నానబెట్టిన కందిపప్పు వేసుకోవాలి. నేను ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్నాక నేను హాఫ్ కప్ కందిపప్పుకి 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూడండి, 5-6 విజిల్స్ తర్వాత పప్పు మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఈ పప్పును పప్పు గుత్తితో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇలా కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికోసం పోపు రెడీ చేసుకోవాలండి. దానికోసం ఒక కడాయి తీసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు 1 లేదా 2 ఎండుమిర్చి తీసుకొని చిన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేయాలండి. ఇలా కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుతూ పోపు అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం నేను ఇంగువ వేసానండి. ఇలా ఇంగువ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాయలు వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ములక్కాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీకు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లో పప్పు బాయిల్ చేసేటప్పుడే 1 స్పూన్ వేసుకున్నాం కదా, సరిపోకపోతే ఈ స్టేజ్లో ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. ఒక 4-5 నిమిషాల వరకు ములక్కాయ ముక్కల్ని ఇలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అంతే అండి, ములక్కాయ పప్పు చాలా టేస్టీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.